నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మీ రిషి. ఇక టుడే అంశం తీసుకున్నట్టయితే వార్తల్లోని ఇప్పటికీ కూడా వరద ప్రవాహం అనేది ఏమాత్రం తగ్గలేదు. ఖమ్మం జిల్లాను కానీ, అటు మహబూబాబాద్ జిల్లా కానీ, వరంగల్ జిల్లాలతో సహా ఇంకా వరద అలాగే ఉంది. వరదలో ఉన్న బాధితులు కూడా అలాగే ఉన్నారు. ఇప్పటికీ కూడా సినీ ఇండస్ట్రీ కూడా కొంచెం విరాళంగా ముందుకొచ్చింది. అలాగే తెలంగాణ ఉద్యోగులు కూడా 1,30,00,000 దాకా విరాళం ప్రకటించారు. ఉద్యోగులు కూడా వాళ్ళ 1 మంత్ శాలరీని. ఇక సినీ ఇండస్ట్రీకి తీసుకున్నట్టయితే బాలకృష్ణ గారు, తర్వాత మహేష్ బాబు గారు, అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్ గారు కూడా వరద బాధితులకు విరాళం అందజేశారు. అయితే ఇంకా ఏ మాత్రం ప్రవాహం అనేది తగ్గకుండా ధ్వంసమైన ఇల్లు, నిరాశ నిండిన కళ్ళు అన్నట్టు చూస్తూనే ఉన్నాము. ఇంకా ఈ ప్రభుత్వం కూడా కొన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది. అక్కడ ఏదైతే ఉందో వరద నష్టం ఏదైతే జరిగిందో వాళ్ళకు కూడా, బాధితులకు కూడా అండగా మేము ఉంటామని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. అయితే ఇంకొక అంశం తీసుకున్నట్టయితే ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే భారీ నష్టం అని చెప్పేసి మన బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా నిన్న ఖమ్మం జిల్లాను సందర్శించడం జరిగింది. అయితే హరీష్ రావు గారు అండ్ సబితా ఇంద్రారెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళి బాధితులను పరామర్శించడం జరిగింది. అయితే ఇదే అంశం గురించి మాట్లాడడానికి ఖమ్మం నుంచి కూడా మనకు కొంతమంది కాలర్స్ సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, ఖమ్మం పరిస్థితి ఎలా ఉందనేది. ఓకే, రైట్. మరి ఇదే అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు కాలర్స్ సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఖమ్మం జిల్లా నుంచి మాట్లాడుతున్నాము. ఖమ్మం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు మందల సరస్వతి. ఈ రోజు ఖమ్మం జిల్లాలో వచ్చినటువంటి వరదల వల్ల మంచికంటి నగరు, శారదీ నగరు, మోతీ నగరు, దంస్లాపురము, కవిరాజ నగరు, ఖమ్మం చుట్టుపక్కల మొత్తం కూడా కనీసం 5,000 మందికి కూడా ఎక్కువనే 5,000 ఇళ్లు కోల్పోయి ఉన్నారు. మొత్తం ఇళ్లతో సహా, గోడలతో సహా కూలిపోయి ఉన్నాయి. ఒక్క కట్టుబట్టలతోటి జనము ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకొని బయటకు వచ్చారు. ఏ వస్తువు కూడా మిగలలేదు. రోడ్లు అన్ని బురదలు, ఇప్పటికీ కూడా ఇంకా కూడా బురదమయంలోనే ఉన్నారు. ఒక్క ఇల్లు కూడా శుభ్రపడ్డ ఇది లేదు. ఇంకా పై ఎత్తు నుంచి వర్షాలు వస్తాయి అంటున్నారు. ప్రాణాలతో అరిచేతుల్లో పెట్టుకొని సత్రాలలో నివసించుతున్నారు జనాన్ని. ఇప్పుడు ఖమ్మం నుంచి ఎంతో కొంత మన బీజేపీ పార్టీ వాళ్ళు, మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళకి భోజనాలు, టిఫిన్లు అందజేయడం వరకే సరిపోతుంది. ఎవరికి కూడా ఆర్థిక సాయం అనేది ఇప్పటిదాకా కూడా అందలేదు. ఏ మినిస్టర్లు వచ్చి కూడా ఆర్థిక సాయాన్ని అనేది అందించలేదు. మరి అందరు కూడా అందించాలని మేము కోరుకుంటున్నాము. ఈ రోజు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే గవర్నమెంట్ మరి దీని మీద ఏ యాక్షన్ తీసుకోలేదంటారా? మరి గవర్నమెంట్ మినిస్టర్లు వచ్చి, ముఖ్యమంత్రి వచ్చి చూసి వెళ్ళిపోయారు. కుటుంబానికి 10,000 ఇస్తా అన్నారు. అది ఎప్పుడు ఇస్తారండి? ఏ రోజు ఇస్తారు వాటికి? ఇప్పటిదాకా వాటికి వాళ్ళకి పడుకోవడానికి చెద్దర్లు లేవండి సత్రాలలో. భోజనాలంటే ఏ విధంగానైనా అందరు కలిసి అందజేస్తున్నారు కానీ సరైన మంచి నీళ్లు దొరకటం లేదండి. ఇళ్లలో బురద కడుక్కోవడానికి వాటర్ సప్లై లేదు. మురికి వాటరు గోడలకు బట్టి రోడ్ల మీద మోకాళ్ళ లోతు బురద అంటుకొని ఉన్నది. ఇప్పటి వరకు కూడా చాలా దారుణంగా ఉందండి ఖమ్మం పరిస్థితి. ఇప్పటికి 50 సంవత్సరాల క్రితం కన్నా ఎక్కువ ఉంది. అప్పుడు ఎప్పుడో వచ్చిందన్నారు కానీ ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. అయితే గత 2 రోజుల నుంచి నిన్న మొన్న తీసుకున్నట్టయితే మంత్రులు కూడా అక్కడ పరామర్శించడం జరిగింది కదండి. మరి అవునవును, పరామర్శించిపోయారు. మీకు ఆర్థిక సాయం అందిస్తాము అని చెప్పిపోయారు. మరి ఇంకా వాళ్ళు 2-3 ఇళ్ళు, 2-3 అక్కడ వచ్చిన 2-3 కాలనీలు తిరుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. 5-6 కలుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎత్తుగా లోపలికి వెళ్ళి అసలు వాళ్ళు పోయే పరిస్థితి లేదు ఆ బురదలో. మెయిన్ గా చెప్పాలంటే అంటే వరద ఉధృతత పెరిగే ఛాన్స్ ఉందా, లేకపోతే తగ్గే ముఖం ఏమైనా ఉందా అంటారా? పెరిగే ఛాన్స్ ఉందనే వార్తల్లో వింటున్నామండి మేము. ఇంకా ఉధృత వస్తూనే ఉంది, మున్నేరు వస్తూనే ఉంది, ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు కూడా పరిస్థితి దారుణంగానే ఉంది. ఓకే, మరి వాళ్ళకి ఆహార భద్రత అదే అనేది సక్రమంగా, అంటే అక్కడ స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి చేస్తున్నాయని అంటున్నారు కదండి. మరి స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నారండి. పార్టీలకు అతీతంగా ఎవరికి తోసినట్టు వాళ్ళు ఎక్కడ ఒక గ్రూపులుగా కాకుండా ఇండివిజువల్ గా ఎక్కడోళ్ళు అక్కడ సాయం చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఫుడ్ విషయంలో మాత్రం ఏ లోటు లేకుండా ఖమ్మం జిల్లాలో అందుతుంది. ఇంకా కొంచెం ఎక్కడన్నా ఎవరన్నా మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా అందే ఏర్పాట్లు చేయాలని గవర్నమెంట్ ను కోరుకుంటున్నాం. ఓకే, అంటే ఇది గతంలో ఎప్పుడైనా ఇది జరిగిందా అండి? మరి ఈ గతంలో ఇంత తీవ్రత ఎప్పుడూ లేదండి. ఇప్పుడు ఒక ఫ్లోర్ మొత్తం పోయి పై రాక వచ్చేసినాయండి ఇళ్ళు. అంటే గోడలు కూడా కంప్లీట్ గా పోయినాయి. ఇళ్లలో ఒక్క వస్తువు మిగిలే పరిస్థితి లేదు. అంటే ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా ఏమైనా జరిగిందంటారా ఖమ్మంలో?
ఖమ్మంలో ప్రాణ నష్టం ఒక్కటే జరిగిందండి, మధ్య సైడ్ ఎవరికి ఏమి కాలేదు. ఓకే. 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 ఆస్తి అంటే నష్టం కోల్పోయారు, ఒక్కొక్కళ్ళు 5, 6, 10 లక్షల వరకు కోల్పోయారండి హ్మ్. ఒక్క కుటుంబానికి. హ్మ్. అంటే ఆ ఇది విధంగా జరిగింది. మన్నేరు వాగు అనేది గతంలో ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోకుండా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చర్య తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? గత ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మున్నేరు వాగు పోయిన సంవత్సరం వచ్చినప్పుడు కరకట్ట కట్టిస్తాము, వాగు రాకుండా చేస్తామని వాగ్దానాలు చేశారు. హ్మ్. దాన్ని ఇప్పటి వరకు పట్టించుకోలేదు. హ్మ్. కానీ గతం కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ 3 పాళ్ళు ఉద్రిక్తత కొనసాగింది. హ్మ్. అంటే అనుకోకుండా వచ్చిన దాని వల్ల ఎవరు కూడా దీనికి అసలు ఊహించలేదన్నట్టు ఈ సంఘటన. హ్మ్. అంత దారుణంగా ఉందండి. అసలు ప్రాణాలనే డాబాల మీద ఉన్నోళ్ళని రక్షించడానికే చాలా టైం పట్టింది ఇక్కడ. పడవలు ఒక్క పడవ వచ్చి ఇటు ఒకళ్ళని అటు ఒకళ్ళని అటు ముగ్గురు ఇటు ముగ్గురు తీసుకుపోవడం వచ్చింది. సాయంత్రం 6:30 వరకు కూడా ఖమ్మంలో ఒకటే పడవ నడిచింది. హ్మ్. హ్మ్. ఇది ఖమ్మం జిల్లా పరిస్థితి. అంటే రాకపోకలు కూడా ఏమన్నా బంద్ అయినాయండి మరి? బంద్ అయినాయండి. ములకలపల్లి ఖమ్మాన్ని నుంచి వచ్చే బ్రిడ్జి ఒకటి కూలిపోయింది, అక్కడ రాకపోకలు బంద్ అయినాయి. సూర్యాపేట హైవే నుంచి వచ్చే హైదరాబాద్ రాకపోకలు బంద్ అయినాయి. ఇటువైపు ప్రకాష్ నగర్ బ్రిడ్జి అవతల పక్క రాకపోకలు బంద్ అయినాయి. హ్మ్. బైపాస్ బ్రిడ్జిలు బంద్ చేశారు. హ్మ్. తర్వాత సాయంత్రం 6, 7 తర్వాత ఉద్రిక్త కొంచెం తగ్గిన తర్వాత రాకపోకలు కొంచెం నడిచినాయి. తెల్లారి నుంచి కొనసాగించారు బ్రిడ్జిల మీద. ఓకే. మరి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమి చెప్పాలంటే ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థికంగా 1,00,000 రూపాయలైనా కేటాయించాలి. వారికి ముందుగా వారికి కావాల్సింది ఇప్పుడు ఏంటంటే ఇళ్లలో ఉన్న బురదని, రోడ్డు మీద ఉన్న బురదని మున్సిపాలిటీ సిబ్బందిని ఎక్కువగా పెంచి అది తొలగించాలి. వారు నిలుచోడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది అక్కడ. హ్మ్. వాటర్ మంచినీళ్ళ సప్లై లేదు ఇప్పుడు అక్కడ. హ్మ్. వాటర్ మెయిన్ ప్రాబ్లం అయింది. వాళ్ళు ఇళ్ళలో బురద కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు. ఇప్పుడు ట్యాంకర్లతోటన్నా నీళ్లు సప్లై చేయాలి. ఎందుకంటే మీటర్లు కాలిపోయి, మోటార్లు లేవు, ఏవి లేవు. వాటర్ సప్లై ఎక్కడి నుంచి వచ్చేది? ప్రతి ఒక్క ఇంటికి బోరే కదా, అవును. బావులు లేవు. ఇప్పుడు వాటర్ సప్లై లేదు. ముందు ట్యాంకుల తోటి వాటర్ సప్లై చేసి వాళ్ళ బురదను తొలగించాలి, ఆ ఇళ్లు శుభ్రపడేటట్టు సిబ్బందిని పెంచాలి, రోడ్లను కూడా క్లీన్ చేపించాలి. మెయిన్ గా ముందు వస్తుంది అది కావాలి ఇప్పుడు ఇక్కడ. అది అయితే ఇళ్లు క్లీన్ అవుతాయి. తర్వాత గవర్నమెంట్ నుంచి ఒక్క కుటుంబానికి ఒక్కంటికి 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలి. ఇది మీరు డిమాండ్ చేస్తున్నారు అయితే? ఇది మేము డిమాండ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, రైట్. మరి ఇదే విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు కృష్ణండి చంద్రశేఖర్ అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, ఎలా ఉంది విజయవాడ పరిస్థితి? ఇంతవరకు మాత్రం చాలా దారుణంగా ఉందండి. ఇవాళ కొద్దిగా నిన్న సాయంత్రం నుంచి కొద్దిగా రిలాక్సేషన్ వస్తుంది, అంటే ఫ్లడ్ లెవెల్ కొద్దిగా తగ్గింది. బట్ ఏంటంటే ఈ ఆహార ధాన్యాలు కానీ ఇవి కానీ ఆహారం ఎవరికి అందట్లేదు సరిగ్గాను. కొద్దిగా ప్రాబ్లమాటిక్ గా ఉంది. తర్వాత రిహాబిలిటేషన్ సెంటర్స్ చాలా తక్కువ ఉన్నాయి. రిహాబిలిటేషన్ సెంటర్స్ లేక ఇంచుమించుగా 5 లక్షల మంది ప్రజలు ఈ దీంట్లో ఉన్నారండి, ఈ ప్రాబ్లం, ఈ ఫ్లడ్ లో. విజయవాడ అంటే సింగనారు, పాయకాపురం, తర్వాత వచ్చేసి జోజి నగర్, ఉర్మిళ నగర్, ఇలా డిఫరెంట్ ఏరియాస్ లో ఒక 5 లక్షల మంది ఉన్నారు. వీళ్ళలో అందరూ లేబరే అక్కడ ఉండేది. ఆల్మోస్ట్ టోటల్ గా కాయ కష్టం చేసుకుని బతికేవాళ్ళు వాళ్ళందరూ. ఏ రోజు సంపాదన ఆ రోజుకి వాళ్ళకి. అట్లాంటి ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం కొద్దిగా దీని మీద గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదంటున్నారా మరి? అసలు ఆ జనాన్ని బయటికి తీసుకురాలేదండి ఇప్పటి వరకు. ఇంకా మీకు ప్రకాష్ నగర్ కానీ, సింగనగర్ కానీ, తర్వాత అంబాపురం కానీ, కంట్రిక కానీ, ఇదంతా ఫ్లడ్ లోనే ఉంది. ఇంకా ఆ జనాన్ని బయటికి రావట్లా. ఆహార పొట్లాలు అక్కడికి చేరట్లేదు. మెయిన్ ఏంటంటే అపార్ట్మెంట్స్ మీద వరకు మాత్రం ఆహారం పెడుతోంది, కింద ఉన్న ఇళ్ళకి అసలు ఆహారం పెట్టలేదు. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి. ఓకే, కృష్ణమ్మ ఉధృతి అనేది రోజు రోజుకు పెరుగుతుంది అంటున్నారు, మరి అది నిజంగానే? లేదు, కొద్దిగా తగ్గిందండి. కృష్ణమ్మ తల్లి మమ్మల్ని కరుణించింది ఒక విధంగా చెప్పాలంటే విజయవాడ ప్రజానీకాన్ని. అది ఇంకా అదే ఫ్లడ్ అలా కంటిన్యూ అయితే మాత్రం విజయవాడ ఆల్మోస్ట్ మనం చరిత్రలో చూడవలసిన పరిస్థితి వచ్చేది. అది ఇప్పుడు విజయవాడ కొంచెం సేఫ్ గా ఉంది అని అంటున్నారు అయితే మరి? విజయవాడలో మీకు సేఫ్టీ ప్లేసెస్ వచ్చేసి ఒక 4-5 ఉన్నాయండి. ఒకటి సత్యనారాయణపురం, గవర్నర్పేట, గాంధీనగర్, తర్వాత వచ్చేసి
వన్ టౌన్ లో మళ్ళీ కృష్ణా నది ఒడ్డున ఉన్న బ్రాహ్మణ వీధి కానీ ఇది కొద్దిగా సేఫ్టీ ప్లేస్, ఎందుకంటే హైట్ ఏరియా ఇదంతాను. తర్వాత మీకు రామరపేట రింగ్ నుంచి వదల వరకు మొత్తం అంతా సేఫ్టీ బాగానే ఉంది అదంతాను. ఓన్లీ ఏంటంటే ఈ రెయిన్ వాటర్ ఆగితే అవుతుంది తప్పితే ఫ్లడ్ మాత్రం ఇక్కడికి ఎంటర్ కాదు. అది అంటే ఇప్పుడు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఏమైనా జరిగిందంటారా? ఒక 40 మంది వరకు చనిపోయారని తెలిసిందండి ఇప్పటి వరకు. 40 మంది. ఆస్తి నష్టం అయితే చాలా తీవ్రంగా ఉంది, చాలా తీవ్రంగా. ఎవరు ఇప్పుడు ఇళ్ళు లేబర్ వీళ్ళు చిన్న చిన్న హట్స్ కానీ ఇవన్నీ వేసుకుని ఉంటారు కదా, వాళ్ళ ఇళ్ళన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి. ఎర్రకట్ట అంటారు, మధ్యకట్ట అంటారు, ఈ మధ్యకట్టలో ఇళ్ళన్నీ వెళ్ళిపోయినాయి ఆల్మోస్ట్. అయితే మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సందర్శించడం జరిగింది కదండి మరి? అవునండి, అవునండి. ఏమైనా భరోసా ఇచ్చారా? భరోసా అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు కదండి, ఆయన భరోసా ఆయన ఇస్తారు. ఏదో వాళ్ళు ఏదో 1 లక్ష మందికి ఆహార పొట్లాలు కానీ పాలు కానీ పళ్ళు కానీ పంచుతున్నామని నిన్న వరకు నిన్న నుంచి స్టార్ట్ చేశారట వాళ్ళు. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అది ఇవాళ నాకు ఫొటోస్ వచ్చినాయి వాటి గురించి, ఆ డిస్ట్రిబ్యూషన్ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది. అది అంటే అన్ని పార్టీల నుంచి నాకు వస్తున్నాయండి. అందరూ బాగానే సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇది నేషనల్ కెలామిటీ, దీన్ని సెంట్రల్ గవర్నమెంటే ఏదైనా ఆదుకోవాలి ప్రజల్ని. ఇది నేషనల్ కెలామిటీగానే చూడాలి దీన్ని. అది ఎందుకంటే ఎంత ఉధృతంగా నాకు 64 years, ఈ 64 ఏళ్లలో నేను ఎప్పుడు చూడలేదు ఇంత దారుణమైన ఇంత భయంకరమైన ఫ్లడ్. అంటే ఫస్ట్ టైమా లేకపోతే ఇది వరకు ఏమన్నా జరిగిన సందర్భాలు ఉన్నాయా? ఇది వరకు చిన్న వచ్చినాయండి. బుడవేరు వాగు పొంగడం అనేది జరిగింది. అది మా చిన్నప్పుడు మేము 23 ఏళ్ల పాటు మేము 5 జనవరిని బుడవేరు కట్ట బుడవేరు దగ్గరే ఉండేవాళ్ళం. అప్పుడేదో పొంగేది, ఆ ఒక్క ఏరియా కొద్దిగా మేము ఎఫెక్ట్ అయ్యేవాళ్ళం, బయటకు వచ్చేవాళ్ళం, మళ్ళీ ఒక రోజులో పోయేది. కానీ ఇది లాస్ట్ 3-4 days నుంచి కూడా ఫ్లడ్ ఎలా కంటిన్యూ అవుతుందంటే ఇది చాలా ప్రమాదకరమైన, చాలా భయంకరమైన విషయం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ కట్టలన్నీ తెగిపోయినాయండి. కట్టల పటిష్టత అనేది అసలు ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వైఫల్యం. కట్టల్ని ఎందుకంటే మన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి అన్ని హెచ్చరికలు చేసింది. తర్వాత మెయిన్ దీంట్లో ఏంటంటే అండి, తుంగభద్రకి ఎస్కలేటర్ కొట్టుకెళ్ళిపోయినాయి. ఓకే, మరి ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా? అంటే మళ్ళీ ఇది రిపీట్ కాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉందంటారా? ముందస్తు జాగ్రత్తలు అంటే ముందు కరకట్టలు పటిష్టం, సిమెంట్ ఇసుక బస్తాలతో పటిష్టం చేయాలండి ప్రస్తుతానికి. ఎందుకంటే బుడమేరు కరకట్ట కానీ ఇవన్నీ ఉన్నాయి, వీటిని అన్నింటినీ పటిష్టం చేయాలి. తర్వాత వీటిని అన్ని యుద్ధ ప్రాతిపదిక మీద శాశ్వతంగా వీటిని ఇచ్చేయాలి. అప్పుడే ఈ విజయవాడ మళ్ళీ ఇటువంటి కెలామిటీ రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదంటే, అటు విజయవాడ తీసుకున్నట్టయితే ఇటు ఖమ్మం జిల్లా తీసుకున్నట్టయితే కొంచెం తగ్గుముఖాన పట్టిందని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మీకు ఏమైనా సాధ్యమైనంత వరకు సహాయం చేయాలి అనుకుంటే, మీకు ఏదైనా వాళ్ళకి ఆహారం కానీ ఇంకా నిత్యావసర సరుకులు ఏమన్నా ఉన్నా కూడా విజయవాడకు కానీ ఇటు ఖమ్మం డిస్టిక్ కానీ వీలైనంత వరకు సహాయం చేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ అంశం. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ క్రంచ్ టీవీ.